హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. గగన్ తార పూరి ధ్రువల పెళ్లికి శారద కృష్ణప్రసాద్ని తీసుకొని వస్తుంది. గగన్ ఏమీ అనకుండా అలా సైలెంట్గా ఉంటారు. అప్పుడే ధ్రువ తరపున బామ్మగారు, బాబు మీరేనా పెళ్లి కూతురు తండ్రి, రండి బాబు మీ చేతుల మీదుగానే పూరికి కన్యాదానం జరగాలి అని ఇంకలా బామ్మగారు చెప్తారు. అప్పుడే పంతులు గారు, బాబు ధ్రువ పూరి మీ ఇద్దరి ముహూర్తంపై ఇప్పుడే పెళ్లి ముహూర్తం ఉంది కాబట్టి మీరు పెళ్లి ఇప్పుడు చేసుకోవాలి, ఒక అరగంట తర్వాత మీ చెల్లెలి గారికి ముహూర్తం ఉంది అని అంటారు. ఒక్కసారిగా తార, అదేంటి, లేదు మా అన్నయ్య పెళ్లి నా పెళ్లి ఒకేసారి జరగాలి అని అంటుంది. వెంటనే ఆ బామ్మగారు, చూడమ్మాయి, శాస్త్రాల్ని మనం అటు ఇటు తిప్పుకోకూడదు, ముహూర్తం ఎప్పుడు బాగుంటే అప్పుడే పెళ్లి చేసుకోవాలి, అయినా ఒక అరగంటే కదా తేడా, దానికి ఎందుకు ఇంత కంగారు పడుతున్నావు, పంతులు గారు మీరు కానివ్వండి నేను చూసుకుంటాను అని ధ్రువ పూరీలకి పెళ్లి చేయడానికి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఫిక్స్ అవుతారు. ఇంకా అలా పూరి అయితే కృష్ణప్రసాద్ వైపు చూస్తూ ఉంటే కృష్ణప్రసాద్ శారద ఇద్దరు కలిసి అలా కన్యాదానం చేస్తూ ఉంటారు పూరిని ధ్రువకి. ధ్రువ కాలు కడిగి కన్యాదానం అయితే చేస్తారు. అదంతా చూస్తూ గగన్ ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతాడు. ఇంకా బంధుమిత్రుల సమక్షంలో ధ్రువ పూరి మెడలో తాళి కడతాడు. ధ్రువ పూరీలకి పెళ్ళి అయిపోతుంది. ఇక గగన్ టర్న్ అయితే వస్తుంది. గగన్ అలా ఇంకా ముభావంగా, ఈ పెళ్ళి ఎలా ఆపాలో అర్థం కావటం లేదు, ఈ పెళ్ళి నాకు చేసుకోవాలని లేదు అని మనసులో అనిపించినా తప్పక అలా ఒక శిలా విగ్రహంలాగా కూర్చొని ఉండిపోతాడు పాపం గగన్. ఇది ఇలా ఉండగా చెర్రీ డోర్ తీసుకొని భూమి రూమ్లోకి వస్తారు. భూమి, భూమి, ఏంటి భూమి, అక్కడ అక్కడ ఇంకొక అరగంటలో అన్నయ్యకి ఆ తారాకి పెళ్ళైపోతుంది, నువ్వు మాత్రం ఏమీ చేయకుండా ఏమీ మాట్లాడకుండా ఇక్కడే కూర్చున్నావేంటి భూమి? చూడు, నువ్వు చెప్పింది కరెక్టే, మావయ్యకి గగన్ అన్నయ్యకి శత్రుత్వం ఉండొచ్చు, కానీ ఒక్కసారి మాట్లాడితే మావయ్య నీ మాట వింటాడేమో కదా, మాట విని నిన్ను గగన్ అన్నయ్యని ఒక్కటి చేస్తాడేమో కదా. భూమి, భూమి అని పిలిచేసరికి భూమి నోట్లో నుండి రక్తం వస్తూ కుప్ప కూలిపోతుంది భూమి. ఒక్కసారిగా చెర్రీ షాక్ అయిపోతాడు. భూమి, భూమి అని చెప్పి ఇంక భూమిని అలా హాస్పిటల్కి తీసుకువెళ్ళడానికి బయటకు వస్తే శరత్ చంద్ర ఏదో పనిపై వేరే ఊరు వెళ్ళారని తెలుస్తుంది. అలా ఇంట్లో ఎవ్వరు ఉండరు. ఇంక చెర్రీని భూమిని అంబులెన్స్లో హాస్పిటల్కి తీసుకొని వెళ్తారు. అప్పుడే కరెక్ట్గా ఈ విషయం ఎలా అయినా అన్నయ్యకి చెప్పాలని చెప్పి ఇంక వెంటనే గగన్కి కాల్ చేస్తాడు చెర్రీ. ఇది ఇలా ఉండగా గగన్ అలా తాళి పట్టుకొని ఇంకా తారా వైపు చూస్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా శారదకైతే ఫోన్ కాల్ వస్తుంది. వెంటనే ఒక్కసారిగా శారద, రే నాన్న గగన్, నువ్వు తనకి దక్కట్లేదు అని భూమి భూమి విషం తాగిందంట నాన్న అనగానే ఒక్కసారిగా ఇంకా తన చేతిలో ఉన్న తాళిని కింద పడేస్తాడు గగన్. కింద పడేసి ఇంకా పెళ్లి పీటలపై నుండి పరుగు పరుగున వచ్చేస్తాడనమాట గగన్. తార గగన్ గారు గగన్ గారు అని ఎంత అరిచినా సరే వినిపించుకోకుండా గగన్ కార్ డ్రైవ్ చేస్తూ శారదను తీసుకొని హాస్పిటల్కి అయితే బయలుదేరతాడు. ఇంకా అలా స్ట్రెచ్చర్పై భూమిని పడుకోబెడతారు. బావా, బావా, నిన్ను నిన్ను చూస్తానని అనుకోలేదు అని అంటుంది భూమి. హేయ్, ఏం చేస్తున్నావు భూమి నువ్వు? నీ ప్రాణాలు తీసుకుంటావా? ఎంత పిచ్చి పని చేస్తున్నావు? ఏ, నేను లేకపోతే ఏమైంది ఇప్పుడు? నువ్వు మీ నాన్నతో సంతోషంగా ఉండాలనే కదా నేను దూరం అయింది అని అంటాడు గగన్. నీకు తెలీదు బావా, నువ్వు ఊపిరైతే నాన్న గుండె చప్పుడు ఒకటి లేకుండా ఒకటి ఉండలేదు, నువ్వు లేకపోతే నా ఊపిరి ఆగిపోయినట్లే అనిపిస్తుంది, అందుకే నీ పెళ్ళిని చూడలేక నేనే ఇలాంటి ప్రయత్నం చేశాను అని పాపం చాలా అంటే చాలా నెమ్మదిగా మాట్లాడుతూ ఉంటుంది భూమి. చూడు, నీకేమీ కాదు, నేను నేను నిన్ను కాపాడుకుంటాను అని గగన్ చెప్తారు. అప్పుడే ఇంక చెర్రీ, భూమి, ఇన్నాళ్ళు అన్నయ్య ఎందుకు నీకు దూరంగా ఉన్నాడు అంటే నిన్ను ఇప్పుడిప్పుడే మావయ్య యాక్సెప్ట్ చేస్తున్నారు, మళ్ళీ గగన్ అన్నయ్య తన ప్రేమను నీకు వ్యక్తం చేస్తే ఎక్కడ నువ్వు శరత్ చంద్ర మావయ్యకి దూరం అయిపోతావోనని చిన్నప్పటి నుండి నీకు తల్లి లేరు, తండ్రి ప్రేమ దక్కాలి అని చెప్పి గగన్ అన్నయ్య ఇంతటి త్యాగం చేశాడు అని చెర్రీ చెప్పగానే పాపం భూమి గగన్ని హక్ చేసుకుంటుంది. ఇంకా గగన్ అలా, ముందు నువ్వు ట్రీట్మెంట్ తీసుకో, నువ్వు నువ్వు ఖచ్చితంగా బ్రతుకుతావు, నాకు ఆ నమ్మకం ఉంది అని గగన్ చాలా గట్టిగా చెప్తాడు. ఇంకా వెంటనే అలా గగన్ పాపం భూమి కోసం గుడికి వెళ్ళి ఇంకా చేతిలో కర్పూరం వెలిగించుకొని హారతి అయితే ఇస్తాడు. భూమికి ఏమీ కాకూడదు, భూమి బ్రతకాలి, భూమి నా ప్రాణం,
భూమిని ఎలా అయినా నువ్వే బ్రతికించాలి అని ఇంకలా హారతిస్తూ ఉంటే కరెక్ట్గా అప్పుడే అక్కడికి తార వస్తుంది. ఏంటి గగన్ గారు, ఏం చేస్తున్నారు మీరు? పెళ్లి పీటలపై నుండి లేచొచ్చేసారేంటి? ఆయన ఇప్పుడు భూమి మీ భార్య కాదు. షటప్! భార్య కాదని చెప్పడానికి నువ్వెవరు అని అడుగుతారు. ఎవరా? ఈ డివోర్స్ పేపర్స్పై సంతకం చూసారా? మీరు సంతకం చేశారు, ఆ భూమి కూడా సంతకం చేసింది. అలాంటప్పుడు మీరిద్దరూ చట్టపరంగా కూడా భార్యాభర్తలు కారు అని అంటుంది తార. వెంటనే ఆ డివోర్స్ పేపర్స్ని లాక్కొని చించేస్తాడు గగన్. ఒక్కసారిగా తార గగన్ గారు అని అంటుంది. తార, నేను చేస్తుంది తప్పే. నీ మనసులో ఆశలు కల్పించడం కూడా నేను చేసిన తప్పే. దానికి నేను నిన్ను సారీ అడుగుతున్నాను. కానీ ఒకటి మాత్రం నిజం, నాకు నాకు భార్యగా భూమిని తప్ప ఈ జన్మలో నేను ఎవ్వరిని ఊహించుకోలేకపోతున్నాను. నాకు నా భూమి కావాలి. అవసరమైతే నేను ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను, కానీ నిన్ను పెళ్లి చేసుకోలేను. గగన్, మీరు నన్ను ఎంత బాధ పెడుతున్నారో ఖచ్చితంగా నా ఏడుపు ఫలిస్తుంది అని తార అంటుంది. చూడుతారా, నీకు వారం తిరిగేలోపు నాకంటే మంచి సంబంధాన్ని తీసుకొస్తాను అని అంటాడు గగన్. ఛీ, మీరు తీసుకొచ్చే సంబంధం నాకెందుకు అని తార అక్కడి నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. ఇంకా గగన్ వైపు చూస్తూ ఉంటుంది శారద. రే గగన్, వదిలేరా. కొంతమంది నీ జీవితంలోకి వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, కానీ ఇందులో ముమ్మాటికి తప్పు నీది కూడా ఉందిరా. నువ్వు తొందరపడకుండా, ఆవేశపడకుండా, మాట ఇవ్వకుండా ఉండాల్సింది. తారాని కాలమే మారుస్తుంది. ఎలాగో పూరి ఆ ఇంట్లో కోడలిగా అడుగు పెడుతుంది కదా, తారాని తను మార్చుకుంటుంది. నువ్వేమీ కంగారు పడద్దు, రా నాన్న అని ఇంకలా శారద అయితే గగన్ని మళ్ళీ హాస్పిటల్కి తీసుకువెళ్తుంది. అలా ఇంకా గగన్ భూమి దగ్గరికి వచ్చి భూమి నుదుటిన బొట్టు పెడతాడు. పాపం భూమి మెల్లగా కళ్ళు తెరుస్తుంది. డాక్టర్, ఇప్పుడు తన బాడీలో ఉన్న పాయిజన్ మొత్తం వామిటింగ్ అయిపోయింది, కాబట్టి తనకి ఎలాంటి ప్రమాదం లేదు. మీరు తన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎప్పుడు ఇలాంటివి చేయొద్దని చెప్పండి అని డాక్టర్ అక్కడి నుండి వెళ్ళిపోతారు. అప్పుడే శరత్చంద్ర చెర్రీ ద్వారా భూమి ఇలాంటి అటెంప్ట్ చేసిందని తెలుసుకొని హాస్పిటల్కి వస్తారు. భూమి కళ్ళ ముందే గగన్ కాలర్ పట్టుకుంటారు. ఏరా ద్రోహి, నా కూతుర్ని ప్రేమ పేరుతో మాయ చేసి, మాయ మాటలు చెప్పి, దాని మెళ్ళో తాళి కట్టి, తర్వాత నీ స్వార్థం కొద్దీ దాన్ని వదిలేసి ఇప్పుడు మళ్ళీ ఏం మాయ చేసావురా? ఏం మాయ చేసావు? నా భూమిని చంపేయాలనుకుంటున్నావురా? నా బంగారు తల్లిని చంపేయాలనుకుంటున్నావా అని శరత్చంద్ర అరిచేసరికి నాన్న అని అంటుంది భూమి. ఇంకా వెంటనే గగన్ ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు. అమ్మ భూమి, ఏంటమ్మా చెరి చెప్పింది నిజమా? నువ్వు నువ్వు వీడి కోసం విషయం తాగావా? నిజం చెప్పమ్మా అని అడుగుతారు. అవును నాన్న, నేను గగన్ బావ కోసమే విషయం తాగాను అని అంటుంది భూమి. ఒక్కసారిగా ఇంకా బ్లాస్ట్ అయిపోతుంది గుండె శరత్చంద్రది. ఏమ్మా, నీకు నా ప్రేమ సరిపోవటం లేదా? నిన్ను నిన్ను ఎంత అల్లారు ముద్దుగా చూసుకోవాలని కలలు కన్నానమ్మా. మళ్ళీ ఈ మోసగాడితోనే వెళ్ళిపోతావా అని అంటారు శరత్చంద్ర. నాన్న, గగన్ బావ నన్ను అపార్థం చేసుకోవడానికి కారణం గగన్ బావ మనస్తత్వం కాదు, అపూర్వ చేసిన పన్నాగం. అపూర్వ నా వీడియోని మార్ఫ్ చేసి నేను గగన్ బావ కుటుంబానికి ద్రోహం చేస్తున్నట్లు క్రియేట్ చేసింది. అది నమ్మి గగన్ బావ నన్ను దూరం పెట్టారు. ఇది కేవలం ఒక టెంపరరీ నాన్న, పర్మనెంట్ కాదు. ఇలాంటి గొడవలు మాకు ఎన్నో ఇప్పటికీ జరిగాయి, కానీ ఎప్పటికీ మేము విడిపోలేదు. నాన్న, నీకొకటి చెప్పనా? నేను నీ దగ్గర ఉంటే ఎంత సేఫ్గా ఉంటానో, గగన్ బావ దగ్గర ఉంటే కూడా అంతే సంతోషంగా, అంతే ప్రేమతో, అంతే సేఫ్గా ఉంటానని నా మనసు నమ్ముతుంది. నన్ను గగన్ బావ బంధాన్ని అమ్మే కలిపింది నాన్న. అమ్మ ప్రాణం పైకి పోయిన వెంటనే గగన్ బావే తన చెయ్యిని నాకు అందించాడు, నా జీవితాన్ని కాపాడాడు. అలాంటి గగన్ బావ నన్ను అర్ధాంతరంగా వదిలేస్తాడని నేను అనుకోవడమే నా తప్పు. కాబట్టి నాకు ఏం కావాలి? ఈ ప్రపంచంలో ఏదైనా కాదు అనకుండా ఇస్తాను అన్నారు కదా నాన్న. నాకు గగన్ బావ కావాలి, గగన్ బావ కావాలి అని అడుగుతుంది భూమి. ఒక్కసారిగా ఇంకా శరత్చంద్ర మైండ్ అయితే అలా స్టాగ్నెంట్గా ఉండిపోతుంది. ఇంకా అలా గగన్ వైపు చూస్తారు శరత్చంద్ర. చూడు, నీకు నాకు శత్రుత్వం ఉండొచ్చు. నువ్వు కేపీ మొదటి భార్య కొడుకువని నేను నిన్ను శత్రువులా చూడొచ్చు, కానీ భూమి చెప్పినట్టు శోభ చనిపోయిన తర్వాత భూమిని నువ్వే కాపాడావు. లేకపోతే ఆ రోజే భూమి ఏమైపోయేదో చెప్తున్నాను. నా కూతురికి నువ్వంటే ప్రాణం కాబట్టి
మీ ఇద్దరిని మాట ప్రకారం కలుపుతున్నాను అని శరత్చంద్ర గగన్ చేయి తీసుకొచ్చి భూమి చేతిలో పెడతారు. చూడు, ఇంకొకసారి నా కూతురు కళ్ళల్లో కన్నీటి చుక్క వచ్చినా అని అనేసరికి గగన్ వెంటనే శరత్చంద్రని హక్ చేసుకుంటారు. ఇంకా శరత్చంద్ర ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటారు. చూడండి, మిమ్మల్ని ఎప్పుడు నేను పేరు పెట్టే పిలుస్తాను, కానీ ఇప్పుడు మనస్ఫూర్తిగా మావయ్య గారు అని పిలుస్తున్నాను. మావయ్య గారు, నేను మీకు మాటిస్తున్నాను, భూమి నీకపై కళ్ళల్లో కన్నీళ్లు రాకుండా తన్ని ఒక మహారాణిలా గుండెల్లో పెట్టి చూసుకుంటాను. ఈ గగన్ మాటిచ్చాడంటే తప్పడు అని శరత్చంద్రకి గగన్ మాటిస్తారు. అదంతా చూస్తూ భూమి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇది ఇలా ఉండగా ధ్రువ, తార, పూరి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. పూరి అలా ఇంకా ధ్రువ వెనకాల వెళ్తుంటే ఆగో అని అంటుంది తార. ఒక్కసారిగా పూరి, ఏమైంది వదిన? హే, నన్ను నువ్వు అలా పిలవద్దు. ఎందుకంటే మీ అన్నయ్య నా మెళ్ళో తాళి కడతాడనే మా అన్నయ్య నీ మెళ్ళో తాళి కట్టాడు. అంతేకాని నువ్వంటే ఇష్టమనో ప్రేమనో కాదు. నాకే పెళ్లి జరగనప్పుడు నీ పెళ్ళి ఎలా చెల్లుతుంది? మా అన్నయ్యకి నేను ఎంత చెప్తే అంత. నువ్వు ఈ ఇంటికి కోడలు అవుతానని ఎలా అనుకుంటున్నావు? నిన్ను ఇంట్లో ఉండనివ్వను. నీ మెళ్ళో ఉన్న తాళిని ఉండనివ్వను. నీ మెళ్ళో ఉన్న తాళిని తీసేస్తాను అని చెప్పి ఇంకా అలా పూరి తార పూరి మెడలో ఉన్న తాళిని పట్టుకునేసరికి ఒక్కసారిగా ధ్రువ ఫర్ ది ఫస్ట్ టైం తారా చెంప పగలగొడతాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది తార. అన్నయ్య అని అంటుంది. అన్నయ్యని కాబట్టే చిన్నప్పటి నుండి అమ్మ నాన్న లేకపోయినా నిన్ను ఇద్దరిని కలిపి చూసుకున్నట్టు చూసుకున్నాను, గారాబం చేశాను. అందుకే నీ మనస్తత్వం ఇలా తయారైంది. చూడతారా, ఒకటి మాత్రం నిజం, ఒక ప్రేమకి ఒక పెళ్లి బంధానికి ఎంత పవర్ ఉందో నేను ఇవాళ తెలుసుకున్నాను. నువ్వు అన్నట్టే నేను నీకోసమే పూరిని పెళ్లి చేసుకోవాలనుకున్నాను. కానీ పూరి మంచితనం, పూరి అమాయకత్వం చూసి నేను పూరిని ఇష్టపడ్డాను. ఇప్పుడు మా ఇద్దరు మూడు ముళ్ళ బంధం ఒకటైంది. కాబట్టి పూరిని నన్ను విడతీయాలని నువ్వు అనుకోవద్దు అని అంటారు ధ్రువ. పూరి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అంటే ఏంటన్నయ్య, నా జీవితం నాశనమైపోయినా పర్లేదా అని అంటుంది. నీ జీవితం నాశనం ఎందుకు అవుతుంది? చూడమ్మా, ఆ గగన్, భూమి కేవలం లవర్స్, ప్రేమికులు మాత్రమే అయ్యుంటే, వాళ్ళకి పెళ్ళి కాకపోయి ఉంటే ఏం చేసైనా గగన్ ఇచ్చి నీకు పెళ్లి చేసేవాడిని. కానీ వాళ్ళిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. భార్యాభర్తల బంధం విడతీయడం అంటే మాటలు కాదు. కాబట్టి గగన్ని మర్చిపోమా. నీకు ఇంతకు మించిన సంబంధాన్ని నేను తీసుకొస్తాను. కానీ పూరిని తక్కువ చేసి చూస్తానంటే మాత్రం నేను ఊరుకోను అని చెప్పి పూరిని తీసుకొని అక్కడిని వెళ్ళిపోతాడు లోపలికి. ధ్రువ ఇంకా అలా కోపంతో రగిలిపోతుంది. తార ఇంకా చాలా అంటే చాలా కోపంగా ఉంటుంది. అన్నయ్య కూడా ఎప్పుడు లేని నాపై చేయి చేసుకున్నాడు అంటే ఈ ఇంట్లో నాకంటూ ఎవరు లేరన్నమాట. నేను ఖచ్చితంగా నేను బ్రతకూడదు అని తార ఇంకలా వెళ్తుంటే కరెక్ట్గా అదే స్పాట్కి నక్షత్ర కూడా వస్తుంది. నక్షత్ర, ఏంటి నువ్వు ఇక్కడున్నావు అని అంటారు. తార, మమ్మీని అరెస్ట్ చేశారు తారా అని అపూర్వ అరెస్ట్ గురించి తారాకి చెప్తుంది. ఏంటి, అపూర్వ అమ్మని అరెస్ట్ చేశారా? అంటే మన అందరికీ ఇలా బ్యాడ్ డే నడిచిందా? లేదు. నువ్వెందుకు వచ్చావు అని అడుగుతారు. మా మమ్మీ అరెస్ట్ అయింది. మా డాడీ ఏమో ఆ భూమిని తలపై పెట్టి చూసుకుంటున్నాడు. నాకు ఆ ఇంట్లో ఇంపార్టెన్స్ లేదు, అందుకే చావాలనుకుంటున్నాను అని అంటారు. నేను కూడా గగన్ దక్కక చావాలనే వచ్చాను. కానీ మనలాంటి వాళ్ళు చావరు, ఎదుటి వాళ్ళని చంపుతారు. ముందుగా వెళ్ళి మనం అపూర్వ అమ్మని కలుద్దాం రా, ఆ ఆంటీ ఏదో ఒక ప్లాన్ చెప్తుంది అని ఇంకా నక్షత్ర తార ఇద్దరు కలిసి అపూర్వ దగ్గరికి జైలుకైతే బయలుదేరుతారు. అపూర్వ అలా చూస్తూ ఉంటుంది వీళ్ళ వైపు. మమ్మీ, నువ్వు లేకపోతే ఇల్లు ఎంత బోసిపోయిందో తెలుసా? ఆ భూమి నవ్వులతో, ఆ భూమి సందడితో ఇల్లు నిండిపోతే నాకు ఇరిటేటింగ్గా ఉంది మమ్మీ అని అంటారు. ఆంటీ, నా పెళ్ళి కూడా ఆగిపోయింది. ఆ భూమి విషం తాగిందంట, అందుకే గగన్ నన్ను పెళ్లి చేసుకోకుండా వదిలేశాడు. మా అన్నయ్యకు నన్ను కొట్టాడు అనేసరికి ఇద్దరిని చూస్తుంది అపూర్వ. చూడండి, మీకు ఒక నిజం చెప్తాను. ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టుకోలేడు అంటారు కదా. మనం చెడ్డగా ఉంటే అందరికీ కనబడతాం. అదే మనం మంచితనం ముసుగులో ఉంటే ఖచ్చితంగా ఏం చేసినా మనపై డౌట్ రాదు. బేబీ నక్షత్ర,
నువ్వేం చేస్తావంటే వెంటనే వెళ్ళి మీ డాడీ కాళ్ళపై పడు. ఎప్పటి నుండో ఆయనకి నీపై పాజిటివ్ ఇంప్రెషనే ఉంది కాబట్టి నువ్వు మంచితనంగా ఉంటున్నట్టే నటించి ఆ భూమిని పైకి పంపే ప్రయత్నాలు చెయ్యి. ఆ గగన్ భూమి కూడా కలిసిపోయారు కాబట్టి వాళ్ళ గురించి నువ్వు ప్లాన్లు వేయి. తారా, నువ్వేం చేస్తావంటే మీ అన్నయ్యతో మంచిగానే ఉండు, ఆ పూరితో కూడా మంచిగానే ఉండు. ఆ పూరితో మంచితనంగా ఉంటూనే గగన్ భూమి మధ్య పుల్లలు పెట్టేలా చెయ్యి అని అంటారు. వెంటనే ఓకే అమ్మా, ఓకే, కానీ మీరు ఇలా జైల్లో ఉండడం నాకు నచ్చటం లేదు. ఎంత ఖర్చైనా పర్లేదు, లాయర్ని నేను మాట్లాడతాను, మీకు బెయిల్ వచ్చేలా చేస్తాను అని చెప్పి ఇంకా అలా తారా అయితే తన బెయిల్ అయితే అపూర్వ బెయిల్ అయితే ఇప్పిస్తుంది. అలా అపూర్వ బెయిల్పై మళ్ళీ బయటికి వస్తుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.